చిరాకు చిరాకు మామూలు చిరాకు భయ్. స్లో ఉంది కానీ బాగుంది. ఫ్రెండ్స్ టూ చూస్తే నిజంగా ఇంతకు ముందు వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలని బలా దూరు దీని ముందు అయితే సినిమా చాలా బాగుందండి. ఎక్కడ వెళ్ళలేదు, స్టోరీ పరంగా వెళ్ళింది మూవీ అంతే. సినిమా ఫ్యామిలీతో తగ్గ చూడదగ్గ సినిమా ఇది, చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అరుంధతి ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నమాట ఇది. తప్పకుండా అందరూ చూడదగ్గ సినిమా. మీకు తెలుసు కదండి తమన్నా యాక్టింగ్ ఎలా చేస్తుందో, ఆవిడ చాలా బాగా చేసింది. సినిమా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుందండి. పార్ట్ 1 చూడని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. రెండు బాగుంటాయి. బాగుందండి చాలా, అంటే రైటింగ్ బాగుంది. తర్వాత మన సంపత్ నంది గారు తీసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన విజన్ లోంచి పుట్టింది కదా కథ. పార్ట్ 1 ఎలా తీశారో, ఎంత ఎంత జనాలు ఎలా అయితే ఆదరించారో పార్ట్ 2 కూడా అలాగే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. కలెక్షన్స్ గురించి కానీ రేటింగ్ల గురించి కానీ నా లైఫ్ లో నేను ఎప్పుడు మాట్లాడినాను, ఎందుకంటే అది నాకు అనవసరమైన మ్యాటర్. ఏదమ్మా అది ఇచ్చారు, అది డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా 3 కూడా ఉంటుందని. ఉంటుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. హైలైట్ ఈ సినిమాకి చాలా హైలైట్. అమ్మా లాగ్ ఏం లేదు, కథకి ఎంత అవసరం అంతే ఉంది. మ్యూజిక్ కానీ డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంది, కానీ ఏది ఎక్స్ట్రా లేదు. మీరు చూసి మీరే చెప్పండి అందరూ. స్లో ఉంది కానీ బాగుంది. ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం యాక్టింగ్ కూడా పర్లేదు. ఇన్ని రోజులు I think Tamanna in this role, she looked very pretty, so I liked Tamanna a lot. Her costumes were nice. ఓకే. మరి హారర్ సీన్స్ ఎలా అనిపించాయి? అంటే అంత జంప్ స్కేర్స్ అయితే ఏం లేవు. ఇట్ వాస్ నైస్. అంటే హారర్ మూవీ అలవాటు ఉంది కాబట్టి మాకేం అంత భయమే లేదు, బట్ బాగుంది. మరి మ్యూజిక్ బీజిఎం అంత ఓకే, అంత బీజిఎం మీద కాన్సన్ట్రేట్ చేయాలి బికాస్ హాఫ్ ద టైమ్ వి వర్ క్రాకింగ్ జోక్స్ అండ్ ఇట్ వాస్ నైస్. మరి మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్? స్పాయిలర్స్ ఇవ్వచ్చా? It was okay. I mean, ante like I said, మేమంతా కాన్సన్ట్రేట్ చేయలే, ఫ్రెండ్స్ తో వచ్చాము, ఎగ్జామ్స్ అయిపోయాయి, సో హాఫ్ ద టైమ్ యువర్ క్రాకింగ్ జోక్స్. సో మరి ఎక్కడ లాగ్ అనిపించలేదా మూవీ మొత్తం? సెకండ్ హాఫ్ కొంచెం లాగ్, ఫస్ట్ హాఫ్ కొంచెం ఇట్ వాస్ లిటిల్ కన్ఫ్యూజింగ్, బట్ ఐ థింక్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ క్లియర్ అయింది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్. చెప్పాలి, హారర్ సీన్స్ అది పర్టికులర్ సీన్ అయితే ఏం లేదండి. అలా పార్ట్ 1 చూసారా మీరు? పార్ట్ 1 నేను చూడలేదు. పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 2 అర్థం కాదు కదా. అంటే ఫోకస్ చేయలేదు, టైం పాస్ చేయడానికి వచ్చాము. 5 కి 3.5. మూవీ మామూలుగా లేదు భయ్యా, అరాచకం, చిరాకు చిరాకు మామూలు చిరాకు భయ్య. ఏంటి భయ్య ఆ ఫైట్స్ ఏంటి భయ్యా, ఆ అర్రలేంటి, ఆ ఎఫెక్ట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అనే క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచింది. అసలు ఇంటర్వెల్ బిఫోర్ లో వస్తుంది అనమాట తమన్నా. అసలు తమన్నా క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసినాం కానీ తన గ్లామర్ తో పడేసింది, కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్యా. ఊర మాస్ అంటారు కదా, అంతకు మించి ఉంది సినిమా. అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా చెప్పాలంటే అరకొర సినిమాలు అనుకుంటాం కదా, అలా లేదు భయ్య. ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయ్య తమన్నా కెరియర్ లో. ఇస్ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ గా. ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ 1 సినిమా ఎలా ఉందో పార్ట్ 2 పిక్చర్ పీక్స్ అనమాట. నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు కాక ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది. సినిమా వేరే లెవెల్లో తీసుకురు, వేరే లెవెల్ ఉంది సినిమా, చాలా బాగుంది. అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్. నిజంగా అశోక్ తేజ గారు డైరెక్టర్ గారు మూవీ ఎలా అనిపించింది? ఏమండి నిజంగా ఓజల్ 2 చూస్తే నిజంగా ఇంతకు ముందు వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలని బలా దూరు దీని ముందు అయితే
మైండ్ బ్లోయింగ్. అంటే ఏదో వదిలిట్టు అంటే ఏదో కామన్ అయితే మామూలు సినిమా అనుకుని లోపలికి వెళ్ళిన కానించి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా ఆ తమ్మన్న ఈ తిరుపతి ఇద్దరు ఫైట్ చేస్తారు. నిజంగా ఒక దేవుడికి క్షుద్ర పూజలకి జరిగే ఒక సంఘటన. అంటే ఎన్నో సినిమాలు చూస్తాం, అన్ని జరిగాయి తిరుపతికి దేవుడికి క్షుద్ర పూజలకి. కానీ ఈ సినిమాలో చూపించిన యాక్టింగ్, తిరుపతి యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఆయన సమాధిలో ఉండి కూడా అంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ యాక్టింగ్ కి మెచ్చుకోవాలి భయ్య, మామూలుగా లేదు. సో చాలా సూపర్. ఒక రాజమౌళి సినిమాలో కానీ అవి కానీ చూసాం కానీ ఇప్పటివరకు ఈ టైప్ సినిమా చూడటం అయితే మరో కొత్త కోణంలో చూసినట్టు ఉంది నిజంగా. అంటే యాక్టింగ్ బోయపాటి సీన్ గారు అయితే యాక్టింగ్ చూపిస్తారు, బాలయ్య చూపిస్తారు. ఇందులో తిరుపతిని చూస్తాం యాక్టింగ్ లో అయితే. బాగుంది, చాలా బాగుంది. ఏమండి ఎంట్రీ క్యాక్ అసలు తమన్నా అయితే నిజంగా అనుకోలేదు. తమన్ అంటే ఏదో గ్లామరస్ పాత్ర చేస్తుంది, ఏదో మధ్యలో వస్తుంది, ఏదో ఐటమ్ సాంగ్ చేస్తుందేమో అనుకుంటాం. కానీ అలా కాదు, ఇందులో ఒక శివభక్తురాలుగా అసలు ఎవరు నిగ్గుతారు లాస్ట్ వరకు కూడా దేవుడిని అక్కడేమో సినిమాలు అనుకుంటాం. అంటే ఎక్కువ క్షుద్రకాయ పూజకి ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే దేవుడిని అక్కడేమో లాస్ట్ వరకు భయం వేస్తుంది మనకి. అంటే లాస్ట్ వదిలింగ్ దేవుడు శివుడే వచ్చి నిజంగా కాపాడాడు, ఓదల గ్రామాన్ని కాపాడాడు. సూపర్ భయ్య, బాగుంది గ్రాఫిక్స్. అంటే ఇప్పటి వరకు చాలా మంది ఏదో అంటే రాజమౌళి సినిమా అని లేదా అన్ని సినిమాలతో పోలుతారు. ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు. చాలా కొత్త గ్రాఫిక్స్ చూస్తానికి కళ్ళు చెదిరిపోతా ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చెప్పిన ఎన్నో 100 కోట్లు అయిందేమో అని ఏదో పెద్ద సినిమాలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి సినిమా చెప్పుకుంటలేదు ఏంటో. ఒక ఇలాంటి సినిమా చెప్పుకోవాలి. ఎన్ని కోట్లు అయిందో సినిమా అయితే అనిపిస్తుంది. నేను అవుట్ ఆఫ్ 3.5 ఇస్తాను. నైస్ సార్, చాలా బాగుంది. ఇప్పుడే మూవీ చూసాను భయ్య. మూవీ అయితే అదిరిపోయింది. బొమ్మ అసలు బొమ్మ అంటే బొమ్మనే. లాస్ట్ శివుని చూస్తే మీరందరూ కూడా బాడీ మొత్తం ఇట్లా నాకైతే ఒక రేంజ్ లో అయిపోయింది. మల్లన్న స్వామి దిగొచ్చినట్టున్నాడు మూవీలో. మూవీ తమన్నా యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ప్లస్ వశిష్ఠ గారు యాక్టింగ్, డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ, ప్రొడ్యూసర్ గారు ఇంత భారీ బడ్జెట్ తో మూవీ తీయడం చాలా గ్రేట్ గా ఉంది. మూవీ ఒక అదిరిపోతుంది. 100 CR బడ్జెట్ ఇది. మరి మూవీలో మ్యూజిక్ బీజిఎం అసలు అదిరిపోయింది మేడం. అసలు బూప్ బాంబ్స్ వస్తున్నాయి నాకైతే. యా, మరి 1 బాగుందా 2 బాగుందా? 1 చూసాను, 2 చూసాను. 2 లో అసలు గ్రాఫిక్స్ చాలా ఉన్నాయి. 1 లో నార్మల్ ఉంది, 2 అసలు అదిరిపోయింది. 2 అయితే మరి లాగ్ ఎక్కడ అనిపించలేదా? లాగ్ అని ఎక్కడే లేదు. స్టోరీ పరంగా వెళ్ళింది మూవీ అంతే. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ సూపర్ ఉంది మేడం, మీరు చూడండి. చూడొచ్చు చాలా. కంపల్సరీ వస్తుంది పార్ట్ 3 కూడా.